నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నా పేరు నరేష్. రాజకీయాల్లో యువత రావాలి, నేటి బాలలే రేపటి పౌరులని. యువత రాజకీయాల్లోకి రావాలంటారు, కానీ యువత రాజకీయాల్లోకి వస్తే నీకు రాజకీయాలు ఎందుకురా, జాబ్ చేసుకో లేదా బిజినెస్ చేసుకో, డబ్బులు సంపాదించుకో అంటారు. ఇలా చాలామందికి యువతకి అంటే వాళ్ళ టీనేజ్ నుంచే రాజకీయాల్లో రాణించాలి. ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఒకవేళ రూరల్ ప్రాంతాల్లో ఉంటే సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ కావాలని ఉంటుంది, ఎమ్మెల్యే కావాలని ఉంటుంది. ఒకవేళ పాలిటిక్స్లో ఉంటే ఏంటి, ఆయన ఫ్యూచర్ ఏంది, ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. బ్రో నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రవణ్. శ్రవణ్, ఎక్కడి నుంచి? మాది ఎన్నారం గ్రామం. ఎన్నారం గ్రామం, కోట్పల్లి మండలము, ఓకే, వికారాబాద్ జిల్లా. సో మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫాలోవర్ లాగా కనిపిస్తున్నారు, నిజమేనా? నేను రేవంత్ అన్న ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. మీ డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉంది, బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్. అట్లా ఏం లేదు, కానీ ఓకే, నేను రేవంత్ అన్న అభిమాని. ఒక దాదాపు 8-9 సంవత్సరాల నుంచి కూడా నేను రేవంత్ అన్న ఫాలోవర్ని. ఆయన బాగా అభిమానించే వ్యక్తి నేను. ఓకే, ముఖ్యంగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అభిమానించడం, ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ వాళ్ళు చాలా మంది సంతోషంగా ఉన్నారు. సీఎం అయ్యిండు, మీకు భవిష్యత్తు ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా, ఎందుకు ఉండదు, భవిష్యత్తు ఉంటుంది. ఆయన వే ఆఫ్ లా ఆయన వెళ్తుండు, ఆయన పరిపాలన కానీ ఆయనది కూడా మంచిగా గుర్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, మీకేం లాభం వచ్చింది? మాకు లాభం అని పార్టీ మేము అభిమానించే ఒక హ్యాపీనెస్ ఉంది. అవును, పర్సనల్గా లేదా పొలిటికల్ కెరీర్గా మీకేం ప్లస్ అయింది? పొలిటికల్గా పర్సనల్ కానీ మేము ఎప్పుడు చూడము. మేము మనం ఏదైతే ఒక రూట్లో పోతే మనం చేసుకుంటూ పోతేనే మనం అనేది అప్పుడు చూడాలి. మేము ఫాలో అయినాము, కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా పనిచేసినాము, ఆ వ్యక్తిగా మాకు సంతోషమే. కానీ మీకు ఏమైంది? మనకు సంతోషంగా ఉంది, కానీ కష్టపడ్డ వాళ్ళు ఇప్పటివరకు కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డి కష్టపడ్డ వాళ్ళకి పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా పోయింది చాలా మందికి. అని లేదు, పొలిటికల్ ఫ్యూచర్ ఎక్కడో పోలేదు. చేసుకుంటా పోతే అవకాశాలు వస్తూ ఉంటాయి, దాన్ని మనము యూజ్ చేసుకుంటూ ఉండాలి, అంత అట్లా ఉంటుంది అనేది. రాజకీయాలలో అనేది కష్టపడాల్సి వస్తుంది, చేసుకుంటూ పోవాలి, అవకాశాలు వస్తాయి, దాన్ని మనం వాడుకోవాలి. అప్పుడు మనం కూడా ఏదో ఒక స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయాలు అంటే ఏదో ఆశించి నాకు ఇది కావాలి, ఇది చేసుకోవాలి, అది అట్లా రావద్దు. అంటే మీరేం ఆశించట్లేరా? లేదు, ఆశించడం అంటే ఏముండదు. ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చే వ్యక్తి ఖచ్చితంగా ఒక ఆలోచన ఉండాలి, చేయాలన్న ఆలోచన ఉండాలి, ఓ మంచి సబ్జెక్ట్ ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, నలుగుట్ల తిరిగే విధానం ఉండాలి, మంచి పేరు కావాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అన్నీ వస్తాయి. మనం ఆశించకూడదు కూడా వస్తుంది. అది ఆశించాలి, ఆశించి రావాలి, ఏదో ఒకటి చేయాలంటే ఎట్లా చేయవచ్చు అది. కానీ అట్లా కాదు కదా, అది వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మనం చేసుకుంటే పోయే పని మనం చేయాలి. శ్రవణ్ గారు, అసలు ఏంది మీరు పొలిటీషియనా, పార్ట్ టైం పొలిటీషియనా లేదా ఫుల్ టైం పొలిటీషియనా? నాకు 2009 నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ రాజకీయాలు. నిజం చెప్పాలంటే నేను లీడర్లను చూసినప్పుడైనా కూడా నేను బాగా అట్రాక్ట్ అవుతుంది. ఆ జనాలు, ఆ లీడరు, అరే ఇట్లా ఉండాలి, నలుగురిలో పేరు సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి, ఎప్పుడన్నా నలుగురిలో ఉండాలి, నలుగురిలో మాట్లాడాలి, అంత ఏముంటుంది చెప్పండి. దీంట్లో మించే సంతోషం ఏముంటుంది? నలుగురికి సాయం చేసి ఒకరు సాయం చేసినా దాంట్లో వచ్చే సంతోషం దీంట్లో ఉండదు. అది కూడా నాతో నేను చూసుకుంటే చాలా మాది పేద కుటుంబం. నిజం చెప్పాలంటే మాది చాలా పేద కుటుంబం. బట్ ఆలోచనలు ఉన్నాయి, దీన్ని చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంది, ఆ ఆలోచన ఉంది కాబట్టి మంచి సబ్జెక్ట్ ఉంది అంటే ఓకే, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. రాజకీయాల్లో పేరు సంపాదించాలంటే ఫస్ట్ పైసలు సంపాదించాలి కదా, పైగా మీకు పైసలు కూడా లేవంటున్నారు, ఎట్లా? పైసలు ఏముందండి, పైసలు ఇప్పుడు నేను రాజకీయాలు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలామంది పైసలు ఉన్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి కొంతవరకు నిలదొక్కకపోలేవు. పైసలు లేని వ్యక్తి కూడా కొంతమంది వాళ్ళు చేసే కష్టము, వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అంటే పైసలు అనేది ఇప్పుడు పైసలు ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయాలంటే కాదు, పైసలు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు. యువత ఆలోచన ఎట్లుండాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, ఖచ్చితంగా రండి, మీ దమ్ముందా, మాట్లాడే దమ్ముందా, నిలదీసే దమ్ముందా, మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు రాజకీయం మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. ఎట్లా అంటే పైసలు ఉంటే రాజకీయం చేయాలి. ఈ రోజులల్లో, రాబోయే రోజులల్లో రాజకీయాలకు రావాలంటే పైసలు అవసరం లేదు. నిజం చెప్తున్నాను. ఎందుకు అంటే పైసలు ప్రభావం చూపుతాయి, ఎంతవరకు చూపుతాయి ఓటర్ల మీద అనేది అది ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా నువ్వు పైసలు ఖర్చు పెట్టి గెలుస్తావు నమ్మకం ఉందా? ఎలక్షన్లో పోటీ చేసి ఉందా? ఆ గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? పైసలు పెట్టకుండా పోటీ చేసి గెలుస్తారనే నమ్మకం నీకుందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎట్లా? పైసలు ఇంతవరకు ఖర్చు పెడతారు, డబ్బులు ఎంతవరకు ఓటేస్తారు? అసలుకి డబ్బులు ఇస్తేనే ఓటేస్తారు అనేది ప్రజల దాకా తీసుకుపోయారు. బట్ డబ్బులు తీసుకోకుండా కూడా వాళ్ళు ఓట్లేసే ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఎట్లుంటుందంటే, నేను స్థానిక సంస్థల ఎలక్షన్, ఇప్పుడు నేను సర్పంచ్ ఆస్పిరెంట్ నేనున్నా, మేము పోటీ చేసే విధానము మేము ఆలోచన చేస్తున్నాం. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తా, 4-5 మంది క్యాండిడేట్లు ఉంటారు.
ఇప్పుడు ఎట్లుంటుందంటే క్యాండిడేట్లు ద బెస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో మంచి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో జనాలు ఓకే పైసలు నేను వంచుతా అవతల వ్యక్తి వంచుతారు, నిలబడ్డ ప్రతి క్యాండిడేట్ కూడా పైసలు వంచాలనుకుంటారు. కొన్ని పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను పైసలు వంచా అని మాట్లాడతలేదు, పైసలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ పైసలు ఖర్చు పెట్టిన వ్యక్తే ఖచ్చితంగా గెలుస్తాడని లేదు. మీరేమంటారంటే పైసలు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా మీరు అని అడుగుతాను. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ద బెస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఇద్దరు నిలబడ్డ నలుగురు నిలబడ్డ. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? మేము మా గ్రామం నుంచి పోటీ చేసే అవకాశం అనుకుంటున్నాం. గ్రామ స్థాయిలో అంటే సర్పంచ్. అవును. ఎన్ని వేల ఓట్లు ఉంటాయి మీ గ్రామంలో? దాదాపు 1900 నుంచి 2000 దగ్గర దాకా 2000 ఓట్లు ఉంటాయి. సో మీరు పోటీ చేసే పార్టీ కాంగ్రెస్ అనుకోవచ్చా, బీఆర్ఎస్ అనుకోవచ్చా? పార్టీ అని ఏముండదు. ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎలక్షన్ ఎట్లుంటాయంటే ఒక వ్యక్తి నిలబడితే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ గుర్తులు వేరే ఉంటాయి. స్థానిక సంస్థలలో వాళ్ళ గుర్తులు ఉంటాయి, వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు. పార్టీ అని పక్కకు పెడితే ఈ వ్యక్తి మంచోడు అంటే మన వెనక కొంతమంది సపోర్టర్స్, అవతల వెనక కొంతమంది సపోర్టర్స్. వ్యక్తులని పార్టీలని ఏముండదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా, స్టేట్ వైజ్గా, ఇంకా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ వైజ్గా పార్టీలు ఒక విధంగా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ దీనిపైన ఏముండదు. ఎందుకంటే ఒక ఊరు జనాల మధ్య పోటీ చేసే అవకాశం కాబట్టి పార్టీలకు కాకుండా వాళ్ళు జనాలు ఆలోచన చేసి ఓట్లేసే ఎలక్షన్ ఇది సర్పంచ్ ఎలక్షన్. ఓకే. సో మిమ్మల్ని చూస్తే మీరు జాబ్ చేస్తున్నట్టు కనబడుతున్నారు. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి పోటీ చేయాలంటే జాబ్ వదిలేస్తారా? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, ఎక్కువ రోజులు కూడా ఊర్లో ఉండలేకపోయినా నేను ఎక్కువ ఫుల్ టైం కూడా ఇప్పుడు ఏమైతే పోటీ చేయాలనే అవకాశం వచ్చి పోటీ చేస్తే కనుక ఒకవేళ గెలిస్తే జనాలు నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మాత్రం ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఓకే, నేను చేస్తా. ఎందుకంటే ఆ ఆలోచన చేసే నేను రావాలనుకుంటున్నా, పోటీ చేయాలనుకునే ఒక ఆలోచన ఆ విధంగానే వచ్చింది. ఇంకోటి ఏముందంటే 2018 ఎలక్షన్ అప్పుడు 2018 స్థానిక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు మేము ఆ రోజు కూడా అనుకున్నాం పోటీ చేయాలనే ఆలోచన ఉండే ఆ రోజు. బట్ ఆ రోజు పరిస్థితులు అనుకూలించక ఏదో ఇంకా బట్ ఆ రోజు నా ఏజ్ కూడా ఇంకా చిన్నది, దీనికంటే చిన్న ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చిన్నది కాబట్టి ఆ రోజు మేము మా ఫ్రెండ్స్ తరపు నుంచి మా వెల్విషర్స్ తరపు నుంచి మాట్లాడుకుంటే ఓకే ఈరోజు జొద్దు మనకు ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు అవకాశం వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా పోటీ చేద్దామని వాళ్ళ సంప్రదించిన ప్రకారం అన్నీ అనుకున్నాకనే ఈరోజు ఖచ్చితంగా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అనుకుంటున్నాం అనమాట. అట్లా అయితే ఆ రోజు మాకు 2018లో మాకు వేరే నిలబడ్డ వ్యక్తుల నుంచి కూడా మాకు వార్డ్ మెంబర్ వేసే అవకాశం కూడా వచ్చిండే. కానీ ఆ రోజు మేము మాట్లాడుకున్న తర్వాత వార్డ్ మెంబర్ ఎందుకు ఒకటేసారి మనకు వార్డ్ మెంబర్ కూడా అవసరం లేదు మాకు ఆలోచన ఉండే వార్డ్ మెంబర్ వేసే ఈజీగా ఉంటుంది కదా. వార్డ్ మెంబర్ వేస్తే కూడా ఈజీగానే ఉంటుంది. ఎన్ని ఓట్లు వస్తే గెలిచిపోతారు వార్డ్ మెంబర్కు ఇప్పుడు మా దగ్గర 10 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకు 200 ఉంటారు అప్రాక్స్ ఉంటారు. ఒక 200, 150 దాన్ని బట్టి 180 ఉంటారు. మ్యాక్సిమం ఎవరికి మెజారిటీ ఓట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఒక వార్డ్ మెంబరు ఉప సర్పంచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పార్టీ ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఎవరైతే వాళ్ళు ప్రపోజ్ చేసి ఈయన మా వ్యక్తి అంటే మాత్రం ఆయన ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఆ రోజు ఆలోచన చేసినాం. బట్ ఆ రోజు మేము వార్డ్ మెంబర్ కూడా వద్దనుకున్నాం. ఎందుకంటే చేద్దాము ఒకటేసారి గ్రామస్థాయిలో సర్పంచ్కి ఇద్దాము అనే సర్పంచ్ ఆస్పిరెంట్నే ఉండి ఆ రోజు కూడా నేను చెప్పాలంటే ఆ రోజు నేను చేయలేకపోయినా. ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. సరే, సర్పంచ్గా మీరు పోటీ చేసి గెలుస్తారు. ఎంత వస్తుంది జీతం? ఇప్పుడు చూడండి, సర్పంచ్ జీతం అనేది 5,000 రూపాయలు ఉంది ఇప్పటివరకు. చేసే జాబ్కి అది వదిలేసి సర్పంచ్గా గెలిచి 5,000కి ఎట్లా బతుకుతారు? మళ్ళీ ప్రజాసేవ ఎట్లా చేస్తారు? రేపు పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీని ఎట్లా పోషిస్తారు? కరెక్ట్. ఇప్పుడు 5,000 ఉన్న జీతాన్ని తర్వాత 2021లో 30% పెంచి దాన్ని 6,500కి చేసిండు సర్పంచ్ జీతాన్ని. అయితే మీరు ఏమంటారు అంటే తక్కువ జీతము సర్పంచ్ గిరి చేయాలి అని మీరు 5,000 మీకు కూడా కాదు, మళ్ళీ మీరు పబ్లిక్ కోసం తిరగాలి. మీరు అన్న కరెక్టే. విషయం ఎట్లుంటుంది, సర్పంచ్ గిరి ఎట్లుంటుంది అంటే చాలా కఠిన పరిస్థితి ఎదుర్కొంది. సర్పంచ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక పెద్ద స్థాయి లీడరు హైదరాబాద్లో ఉంటాడు, వేరే దగ్గర ఉంటాడు, కానీ సర్పంచ్ అనే వ్యక్తి ఊళ్ళోనే ఉండాలి. రేపు పొద్దున ఏం పని కావాలన్నా కూడా సర్పంచ్ ఏం చేస్తలేడన్న మాట వస్తుంది. ఇది కళ్ళ ముంగల్నే ఉంటాడు, ఏమున్నా జనాలల్లో ఉండాలి. కాబట్టి దీన్ని మేము ఆలోచన కూడా మేము చేసినాము. దాన్ని కూడా ఆలోచన చేసుకుని మేము ముంగల్కి వస్తున్నాం. అన్ని ఆలోచన చేసుకుని చేద్దామనే ఆలోచన ఖచ్చితంగా మేము చేస్తాం గెలిస్తే. అసలు పాలిటిక్స్ అవసరం అంటారా మీకు ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజ్లో? అవును, పాలిటిక్స్ ఎందుకు అవసరం లేదండి. మాలాంటి యువత ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి. అవును, ఇప్పుడు చాలామంది యువత మంచి ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకు అవకాశాలు లేక కొంతమంది వస్తలేరు.
కొంతమంది ఎట్లుందంటే రాజకీయాలు డబ్బుతో కూడుకున్న విషయము, మనం తట్టుకోగలుగుతామా, రాజకీయాలు పైసలతో మీరు అడిగారు, ఫస్ట్ అడిగారు తట్టుకోగలుగుతామా, వాళ్ళకు పైసలు లేవు అని చెప్పేసి వాళ్ళే ఒకటి కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు పాలిటిక్స్, మంచిగా డ్యూటీ చేసుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ పాలిటిక్స్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. బట్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేస్తే తప్పు లేదన్న, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసినాక ఫలితం అనేది దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చూడాలి. ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. రిజల్ట్ ఏమొచ్చినా కూడా తీసుకుంటట్లా మేము ఉన్నాం. సో మీరు ఒకవేళ పోటీ చేయవలసి వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది? అదే ఇప్పుడు మేము పోటీ అనేది ఎట్లుంటుందంటే మీకు చెప్పిన ఇంతకుముందు, పోటీ అనేది ఇప్పుడు ఆర్టికల్ 21 ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ యాక్ట్ ఉంది అందరికి. ఎవరు ఏ పార్టీకి వెళ్ళైనా పోటీ చేయొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ అయినా పోటీ ఏ పార్టీ నుంచి పోటీ చేయాలంటే మనకు టికెట్ రావాలి కదా, టికెట్ అవసరం లేదు. అందుకని నేను ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము. నాతో పాటు ఇంకెవరైనా పోటీ చేయొచ్చు, నేనే కాదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో హక్కు ఉంది అందరికి అది. కాబట్టి మేము ఇండిపెండెంట్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఒకవేళ టికెట్ ఏ పార్టీ నుంచి మీకు టికెట్ ఇవ్వకపోతే, శ్రవణ్ అనే వ్యక్తికి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండొచ్చు 2000 ఓట్లు కాబట్టి. ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. ఏం చేస్తారు మళ్ళీ మీరు ఊర్లో, మీ గ్రామంలో ఏం అభివృద్ధి పనులా, లేకపోతే లీడర్ అంటే ఎప్పుడు మన ఫోకస్ అంతా కూడా దానిపైనే ఉంటుంది, ప్రజల్లో, ప్రజా సమస్యలు, మంచి చెడుకి ప్రజల్ని వెళ్ళి కలవడం, వాళ్ళతో ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. ఏం చేసినారు ఇప్పటివరకు హెల్పింగ్ పనులు అంటే మీ ఊర్లో ఏం చేసినారు? నేను చెప్పాలంటే నిజానికి నేను ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నా, కొన్ని మీటింగ్లలో పాల్గొన్నా. బట్ మీటింగ్లో పాల్గొనడం కాకుండా లేదు, ఇటువంటి కార్యక్రమాలు నేను చేయలేదు, నాకు అవకాశం రాలేదు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా, మీరు చాలా ఎంగేజ్లు ఉన్నారు కాబట్టి నేను ఉన్న వాస్తవం చెప్తున్నా, నేను ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఒకవేళ అవకాశం చేయాలనే అవకాశం కోసమే మేము ఈరోజు దిగుతూ ఉన్నాం. ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా, మేము చేయాలనుకుంటున్నాము, మాకు అవకాశం వచ్చి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే మేము ఖచ్చితంగా చేస్తాము. అందుకోసమే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తాము అనే ధీమా ఉందా సర్పంచ్గా మీ ఊర్లో? షూర్ డెఫినెట్లీ గెలవమంటే ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్. ఓకే, 2000 ఓట్లలో అప్రాక్స్ ఎన్ని వస్తే మీరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా జనాల దగ్గరికి పోతాము, మా మాట ఏందో జనాలకు అర్థమవుతారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పోటీ చేస్తాయి, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అంటే నలుగురికి 300, 400 వచ్చినప్పటికి కూడా 1600 ఓట్లు అవుతాయి. సో మీరు దాదాపు 400 నుంచి 500 ఓట్లు మీకు వస్తేనే గెలుస్తారు. 500 ఓట్లు వస్తాయా మీ ఊర్లో మీకు? ఖచ్చితంగా మేము ఆ విధంగా జనాలకు పోతాము, ఆ విధంగా మేము ఓటర్లను అభ్యర్థిస్తాము. ఓట్ల కోసం మంచి క్యాండిడేట్ మేము ఇది చేస్తాము మేము అని అభ్యర్థిస్తాము. వాళ్ళు నమ్మి వాళ్ళ నమ్మకంతో ఓట్లేస్తే గెలుస్తాం. ఇప్పుడు ఊర్లో చాలా మంది సర్పంచ్ టార్గెటెడ్గా పనిచేస్తారు, ఆల్ పార్టీస్ లీడర్స్, 2-3 ప్రతి పార్టీలో ఒకరైతే పక్కాగా ఉంటారు, నేను పక్కా సర్పంచ్ టికెట్ తెచ్చుకుంటా పోటీ చేస్తాను. అట్లా మీకు ప్రత్యర్థి, మీకు అపోజిషన్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీ ఊర్లో? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఆ విషయం పైన ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఉంటారు కదా మీకు తెలిసిన లీడర్లు తిరగడం ఊర్లలో. అవునవును, ఇప్పుడు ఆ విషయం పైన అయితే మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేను మాట్లాడదలుచుకుంటలేదు. అయితే మీరు మాట్లాడుకోవాలనుకోవట్లేదు అంతే. మేమైతే ఆస్పిరెంట్గా ఉంటాము. ఇంకోటి ఏముందంటే ఎన్నికలు అన్నాక ఖచ్చితంగా పోటీ ఉంటుంది, పోటీ లేకుండా అయితే ఎన్నికలు జరిగాయి, ఖచ్చితంగా ఎన్నికలు ఉంటుంది, పోటీ ఉంటుంది, ఎవరొకరు గెలవాల్సి వస్తుంది, అది జనాలు నిర్ణయిస్తారు. జనాలు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు జనాలు ఎవరు చుట్టాలు కాదండి, జనాలు ఎవరు చుట్టాలు కాదు, ఏం కాదు. మనం ముగ్గురం నిలబడతాము, నువ్వు నేను ఇంకో వ్యక్తి నిలబడతాము, ఆ ముగ్గురుట్లా ఎవరు ఈ పిల్లాడు చేస్తాడు, హుషారున్నాడు, జర మాట్లాడగలుగుతున్నాడు, సబ్జెక్ట్ ఉంది అని వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తారు. మీ ఊర్లో యూత్ ఉన్నారా మీలాగా పోటీ చేయాలనుకున్న యూత్ ఉన్నారా? మా ఊర్లో యూత్ ఉన్నారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళే అండి, వాళ్ళకి ఇష్టం ఉంటే. గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉన్నారు ఆలోచనతో ఉన్నారా? యూత్ అంటే ఇప్పుడు నేనైతే బాగా కాన్ఫిడెంట్ తోటి ఉన్నా, నేను యూత్ చేద్దాము ఈసారి చేయాలనే ఆలోచనతోటే ఉన్నా. మరి యూత్ కూడా ఉన్నారంటే ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళదండి, చేయొచ్చు అట్లా. సో ఎన్ఆర్ఎం గ్రామం ప్రజలు మీకు ఓటేయాలంటే, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి అంటే నేను ఏమంటున్నా అంటే, నేను యూత్ ఉన్నా, మంచి ఆలోచన ఉన్నది, చేస్తా అని చెప్తున్నా, నేను ఓట్లు అభ్యర్థిస్తా, ఖచ్చితంగా వాళ్ళు చేస్తా అనే నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లు ఇస్తారు. నాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఓట్లు ఇస్తారు, మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటారని నమ్మకం ఉంది. మనకు 5 ఏళ్ళకి వచ్చే ఒకసారి ఎలక్షన్ కాబట్టి నమ్మకం ఉంటుంది. ఊర్లలో కొద్దిమంది ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు కూడా మీతో మంచిగా వండుకునే, మీ వెనకాల మాట్లాడే వాళ్ళు ప్రతి ఏరియాలో ఉంటారు.
మీ ఊర్లో వాళ్ళు మీ గ్రామం వాళ్ళు అరే శ్రవణ్ ఎక్కడ ఉంటాడు రా, వాడు ఊర్లో ఉండనే ఉండడు, ఆడు ఎన్నో డ్యూటీ చేస్తాడు, వాడు ఎలక్షన్స్ టైంకి వచ్చి పోటీ చేస్తా అంటే వాడిని కూడా ఓటేస్తాడరా లేకపోతే వాడు గెలుస్తాడా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గెలుస్తారా ఓడతారా అనే విషయము జనాలలో అంటే వాళ్ళు మాట్లాడే పాయింట్ రైట్ అనుకోవచ్చా? కరెక్ట్. ఎక్కడనో పని చేస్తాడు. నేను చెప్తాను, నేను ఏమంటున్నానంటే ఊర్లో ఉంటేనే చేస్తాడా ఈయన అవుతుందా ఈయనతోటి కాదు. మేము వస్తాము, గెలిపిస్తే ఖచ్చితంగా చేస్తామని మాట ఇస్తాం. ఎందుకంటే మేము ఆలోచన ఉన్నది కాబట్టి మేము వస్తున్నాం, అంత ఆషమాషి విషయం అయితే కాదు. అయితే ఊర్లో ఉంటాడా అనే విషయంకి వస్తే మేము జాబ్ చేస్తాం కాబట్టి జాబ్ రీత్యా మేము జాబ్ చేసుకుంటాం కాబట్టి ఊర్లో ఉండము. బట్ మా ఫ్యామిలీ మేమన్నా కూడా ఊర్లోనే ఉంటాం. ఊర్లో ఉంటాడా అంటే అది కరెక్ట్ విషయం అయితే కాదు. మరి ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళకి? ఊర్లో ఉంటారా, ఊర్లో ఉండడా అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఊర్లోనే ఉంటాం. ఊర్లో ఎందుకు ఉంటాం? ఒకవేళ గెలిచినాం అనుకోండి ఖచ్చితంగా ఊర్లో ఉండే పరిపాలన చేస్తాం. ఓడిపోతే కూడా మళ్ళీ మేము కంటిన్యూగా చేస్తాము. ఎందుకు లే ఖచ్చితంగా మాకున్న ఇంట్రెస్ట్కు మాకున్న ఆలోచనకు ఖచ్చితంగా ఓడిపోయినా కూడా మళ్ళీ మేము ఇంకో రూట్లో పోతాము ఖచ్చితంగా. బట్ ఇది ఆలోచన అయితే ఎక్కడ కూడా దానికి డిస్కరేజ్ చేసే ఆలోచన అయితే మాకు లేదు. సో మీకు మామూలుగా కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఉంటాయి, మీ రిజర్వేషన్ క్యాండిడేటా లేకపోతే మీ ఊర్లో రిజర్వేషన్ ఏమైనా అనుకోకుండా వస్తే ఏంది పరిస్థితి? అయితే ఇప్పుడు ఎట్లుందంటే గవర్నమెంట్ 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ అని డీలిమిటేషన్ భాగంగా. బట్ ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఉండే ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలని ఒకటే రిజర్వేషన్ 10 సంవత్సరాలు ఉంచే విధంగా చేసిండు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఒకవేళ మాకు అవకాశం రిజర్వేషన్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా మేము వేరే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ మేమైతే విరమించుకునే పద్ధతి అయితే లేదు. అట్లా ఉంటుంది. వేరే వ్యక్తి ఉంటాడు మా తరపు నుంచి వేరే వ్యక్తి మంచి క్యాండిడేట్ని చూసి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. అంతే. ఇప్పటికైతే రిజర్వేషన్ ఏం లేదు. ఇప్పటికైతే రిజర్వేషన్ ఇంకా కన్ఫర్మ్ అయ్యో రిజర్వేషన్ అయితే దాన్ని బట్టి ఆలోచన. మీరు జనరల్ అయినా పోటీ చేస్తారు? పోటీ చేసే అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. రిజర్వేషన్ ఒకవేళ లేడీ రిజర్వేషన్ కూడా అవుతుంటాయి. మహిళా బీసీ మహిళ అని, ఎస్సీ మహిళ అని, లేకపోతే బీసీ జనరల్ ఇట్లా వస్తుంటాయి. మహిళలకు రిజర్వ్ అవుతుంటాయి. అలా మీ ఊరి సర్పంచ్ సీటు మహిళలకి రిజర్వ్ అయింది అనుకో, ఏం చేస్తారు అప్పుడు? రిజర్వేషన్ ఒకవేళ మీరు అన్నట్లు మహిళలకు కూడా వస్తే అనుకూలంగా రిజర్వేషన్ మహిళలకు వస్తే మాకు అనుకూలంగా వస్తే మాత్రం మా అమ్మగారికి ఇంట్రెస్ట్ ఉంటే మా అమ్మతో మాట్లాడి ఏపిచ్చే ఆలోచన కూడా చేస్తాం. ఒకవేళ ఆమెకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళకి మంచి క్యాండిడేట్ చూసి సపోర్ట్ చేస్తాం. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే సర్పంచ్గా యువతకి ఏం చెప్తారు? సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు, ఈ స్టేజ్కి వచ్చినారు. సో స్టార్టింగ్లో యువత ఏదో ఒక లీడర్ని ఫాలో అయ్యి ర్యాలీలకు పిలిస్తే, లేకపోతే అన్న పిలుస్తున్న 10 మందిని తీసుకుపోదాం, నడుచుకుంటూ రీల్స్ చేద్దాం అనే ఉద్దేశంతో వస్తారు. కానీ మీరు చాలా రోజుల నుంచి పాలిటిక్స్లో ట్రావెల్ అవుతూ వచ్చి అసలు ఏంది రాజకీయాలని ఇప్పటికే తెలుసుకున్నారు, సగం రాజకీయం తెలుసుకున్నారు. కొత్తగా పాలిటిక్స్లోకి రావాలనుకుని యూత్కి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తారు. సో నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. అన్ని సాక్రిఫైస్ చేసి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి అన్నీ పక్కకు పెట్టేసి అరే మనం ఇట్లా ఉండాలి, ఒక లీడర్ వెనకాల ఈ విధంగా ఉండాలని అన్నీ తెలుసుకుంటారు. సమస్యలు అవి ఇవి తెలుసుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. పాలిటిక్స్లోకి వచ్చి చాలామంది ఫ్లాప్ అయిన వాళ్ళే ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళకంటే కూడా 10 మంది వస్తే ఒక్కటి సక్సెస్ అవుతాడేమో. అలా చాలామంది యూత్కి ఆలోచనలు ఉంటాయి పాలిటిక్స్లోకి రావాలని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అయితే ఏమవుతుందంటే యువతను ముఖ్యంగా మీరు చూస్తే బాగా పైసలు ఉన్న వ్యక్తి వాళ్ళ కొడుకు కానీ బిడ్డ కానీ రాజకీయ నాయకులు ఒక కొడుకులు బిడ్డలు కానీ ఇంకెవరన్నా ఉంటే బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళతో ఆల్రెడీ పైసలు ఉంటాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ సాధారణమైన యువతకు వాళ్ళు మేము తట్టుకోగలుగుతామా, మాకు బయటకు వచ్చే సపోర్ట్ దొరుకుతుందా, మాకు పలుకుబడి లేదు, మాకు పైసలు లేవు, ఉన్న పైసలు 4 పైసలు ఖర్చు పెట్టుకొని మేము రాజకీయాలకు దిగుతాం, ఈ పైసలు కూడా అయిపోతే మా పరిస్థితి ఏంది అని ఆలోచన చేసి కూడా చాలామంది యువత సబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి రావాలనే ఆలోచన ఉన్నా కూడా చేయాలనే తపన ఉన్నా కూడా వాళ్ళు రాజకీయాలకు రాలేకపోతున్నారు. బట్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేస్తే పోయేది ఏముందండి, ఏదో ఒకటి అవుతుంది. తీసుకునే మీరు ఉన్నంతలా ఖర్చు పెట్టుకోనికే ప్రయత్నం చేయండి. మీరు కష్టపడాలి. మనం ఓట్లు జనాలకు అడిగే విధానం ఉంటుంది, ఖచ్చితంగా జనాలకు పోవాలి. యువత అనేది ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే ఎట్లయితే అనుకుంటున్నానో అందరూ కూడా కొంతమంది ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఇవన్నీ ఆలోచన చేసి కొంతమంది వెనక్కి తగ్గుతారు. వాళ్ళంతా కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా రావాలనుకుంటే రావాలి. ఖచ్చితంగా ఏం కాదు, ఆలోచన చేసి ఖచ్చితంగా యువత పాల్గొనాలి. రాజకీయాలలో యూత్ ముఖ్యంగా ఉండాలండి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం అంతా వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాలి యువత అనేది నా అభిప్రాయం. వస్తే బాగుంటుంది అంటారు? వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ప్రత్యర్థులను ఎట్లే ఎదుర్కొంటారు ఎన్నికల టైంలో? నేను చెప్తున్నాను కదండి, ప్రత్యర్థులు అంటే ఎలక్షన్ ఖచ్చితంగా
ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థులు లేకుండా ఎలక్షన్ ఏ ఎన్నిక కూడా అంత ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అంత ఇదే కాదు. ఎందుకంటే అందరు కూడా ఊర్లోనే ఉంటారు. వాళ్ళు ఊర్లో ఉండి రేపు పొద్దున ఈ మనిషికి పలానా మనిషికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, పలానా మనిషి ఎట్లాంటి ముఖాలు ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే లోకల్గా జరిగే ఎలక్షన్లు కదా, అందరూ కూడా ఊర్లో తెలిసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి కొంతమంది బయటికి వస్తారు, కొంతమంది తిరుగుతారు, కొంతమంది ఆ విధంగా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఈ పోటీ అనేది ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలుస్తారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా తీసుకోవాలి. సో మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టకపోయినా మీకు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు వెళ్ళే ర్యాలీలకు కానీ లేదా సభలు పెట్టిన మీ ఎంబడి కార్యకర్తలు తిరగాలన్నా వాళ్ళకి బైక్లో ఫ్యూయల్ కావాలన్నా అన్నీ మీరు ఖర్చు పెట్టుకోవాలి. సో రెడీగా ఉన్నారా కొన్ని డబ్బులు పెట్టుకొని? ఇప్పుడు నేను నా స్తుమత ఉన్నంత వరకు నా వెనక తిరిగే వాళ్ళకు, నా తోటి వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా మేము ఖర్చు పెట్టుకోవాలి. ఎన్నికలు అంటే ఏం ఖర్చు లేకుండా భోజనాల ఖర్చులు ఉంటాయి, టెంట్ ఖర్చులు ఉంటాయి, మినిమం ఖర్చులు ఉంటాయి కదా. మా తోటి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఖర్చు అయితే ఏం ఖర్చు లేకుండా ఎన్నికలు అయితే అని దాన్ని అయితే నేను చెప్పలేను. కొంతవరకు ఖర్చు పెట్టుకునే సొమ్మత నాకుంది కాబట్టి ఖర్చు పెట్టుకుంటాను. ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉంటే బాగా క్లిక్ అయిన వాళ్ళు చాలామందిని చూసినాం, యూత్ని ముఖ్యంగా. సో ఎవరికైనా గాడ్ ఫాదర్ ఉంటే చాలా తొందరగా పైకి పోతారు, అంటే పై స్టేజ్కి పోతారు. సో అట్లా గాడ్ ఫాదర్ ఉన్నారా మీకు పాలిటిక్స్లో? నాకు గాడ్ ఫాదర్ అని ఎవరు లేరు పాలిటిక్స్లో. బట్ పాలిటిక్స్లో నేను ఎట్లా ఉంటుంది, నా ఇంట్రెస్ట్ నేను చాలామంది లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నేను 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయినా. ఆయన చేసిన పథకాలు కానీ, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ జనాలల్లో బాగా వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా అంటే చాలా పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 108 పథకం కానీ, రైతులకు చేసిన పౌర వడ్డీ రుణాలు కానీ, అది ఇది చాలా పథకాలు. ఇంక ముఖ్యంగా పేద ప్రజలకు చాలా పథకాలు ఉన్నాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే బాగా ఇష్టం. అట్లనే మేము ఇంతకుముందు 2001లో బాబాయ్ సర్పంచ్ చేసినప్పుడు మంచి డెవలప్ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా మంచి డెవలప్ అయింది ఊరు కూడా. ఆ తర్వాత మేము ఇది కూడా మాకు ఒక ప్లస్ అవుతుంది అనుకుంటాం. అప్పుడు చేసిన అభివృద్ధి దాన్ని తీసుకొని కూడా ముందుకెళ్ళిపోతాం. కానీ ఈ 10 సంవత్సరాలు అంటే కొన్ని కారణాల వల్ల ఏదేదో కొన్ని సర్పంచ్లకు బిల్లులు రాక కానీ, చేసిన పనులు వాళ్ళు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు బిల్లులు రాక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది నేను మాట్లాడిన కాడికి ఈరోజు ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తుల ప్రకారము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం సర్పంచ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే కూడా వాళ్ళు నాకు ఇచ్చిన సూచనలు ఎట్లున్నాయంటే, ఎందుకు సర్పంచ్ పోస్టులు బిల్లులు రావు, చాలా కష్టమైన పరిస్థితి, మనం జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది, బిల్లులు రాకపోతే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు. బట్ మేము అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఆలోచన చేసి నిలబడే మన ఆలోచన ఉన్నదన్నమాట. సో మొత్తానికి మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంచాయతీ ఎన్నికలు మార్చిలో పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అధికారికంగా షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మంత్ ఎండ్లో. సో అలా కనుక త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మీరు సర్పంచ్గా పోటీ చేయాలని మా సెసిటివ్ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఖచ్చితంగా పోటీ చేస్తాం, గెలుస్తాం ఖచ్చితంగా. ఓకే, రైట్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.